హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఈ వ్లాగ్ అయితే ఏంటి అంటే మీ అందరికీ కూడా ఒక అప్డేట్ ఇద్దామంటున్నాను. నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ 50 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది చేశాను కదా, నేను మా వారు. సో 10 days అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామని. 11th day నుంచి మన వీడియోస్ అనేది మన ఛానల్లో రావట్లేదు, ఎందుకు ఏమైనా అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తానండి. మన ఛానల్లో 3 days నుంచి పెట్టట్లేదు వీడియోస్. 10 days వరకు పెట్టాను. 1, 11, 12, 13 ఈరోజు 13th day అండి, కానీ పెట్టట్లేదు. ఎందుకు ఏంటంటే చెప్తాను కదా. అసలు ఏమైందంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇంకిద్దరు పిల్లలు వచ్చారండి, ఫ్యామిలీ వచ్చారు. సో ఎందుకు అంటే ఇప్పుడు మాన్సూన్ సీజన్ కదా, పూణే చాలా బాగుంటుంది చూడడానికి వచ్చారండి, ట్రిప్ కింద, వెకేషన్ కింద. సో అందుకోసమే మేమైతే వీడియోస్ తీయడం కుదరట్లేదని, పెట్టడం అవ్వట్లేదు. అలానే డైట్ కూడా చేయడానికి అవ్వట్లేదు. అంటే జిమ్కి అయితే వెళ్తున్నాం అండి. ఇంకా ఫుడ్ అనేది ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం కుదరదు కదా అండి, మనం తినకపోయినా వాళ్ళ కోసం చేయాలి కదా. అలా చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళతో పాటు తినకపోతే కొంచెం ఫీల్ అవుతారు కదా. సో దానికోసం కొంచెం అయితే తీసుకున్నాం అండి ఫుడ్ కూడా మేము. సో దానివల్ల వీడియోస్ అనేది పెట్టట్లేదండి. అందుకు మించి ఏం లేదండి. వాళ్ళు థర్స్డే వరకు ఉంటారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మన వెయిట్ లాస్ జర్నీ అనేది కంటిన్యూ చేస్తానండి. Day 11th అని చెప్పి కంటిన్యూ చేస్తాను. 10 days తర్వాత మళ్ళీ నేను 10 days పెట్టింది కదా ఆల్రెడీ. పెట్టిన తర్వాత ఇంకా థర్స్డే, ఫ్రైడే, మళ్ళీ ఫ్రైడే నుంచి ఇంకా ఆల్మోస్ట్ 1 week ఉంది. ఫ్రైడే నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేస్తామండి వెయిట్ లాస్ జర్నీ అనేది, ఛాలెంజ్ అనేది కూడా 50 days ఛాలెంజ్. ఇంకా 11th day 10 days అనేది 11th day కింద కౌంట్ చేసి నేను ఫ్రైడే నుండి డైలీ వీడియోస్ అనేది పెడతానండి. నేను పోస్ట్ చేస్తాను వాట్ ఎయిటింగ్ డే, నేను వెయిట్ లాస్ ఏం పెంచుతున్నాము, అలానే వెయిట్ అప్డేట్ అవన్నీ కూడా ఇస్తాను తప్పకుండా. సో అప్పటి వరకు మన ఛానల్లో ఇంకా మంచి మేము తిరుపతికి వెళ్ళాం కదా, సో ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసి చూడకపోతుంటే. చాలా మంచి వ్లాగ్స్ అనేది పెడుతున్నాను నేను. అనే డివోషనల్ ట్రిప్కి వెళ్ళాం కదా మేము జూన్ ఎండింగ్లో. సో అవైతే పెడుతున్నాను. సో అవైతే చూడండి తప్పకుండా అందరూ. సో నేను ఫ్రైడే నుంచి అయితే చేస్తానండి వెయిట్ లాస్ అప్డేట్, ఇంకా వాట్ ఎయిటింగ్ ఇవన్నీ కూడా పెడతానండి. ఇప్పుడు అయితే జస్ట్ ఇంకా మెయింటెనెన్స్ డేట్లో ఉన్నాము. ఇంకెవరైనా వచ్చినప్పుడు కుదరదు కదండి. సో అందుకు మెయింటెనెన్స్ డేట్లో ఉన్నాము. అలానే మేము వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు మేము పూణేలో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా నేను వీడియో అనేది పెడతాను, చూస్తాను మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది. సో ఇది వచ్చేసి వాళ్ళు వచ్చినప్పుడు మేము వెళ్ళామండి. సో వాళ్ళు థర్స్డే వచ్చారు కదా, సో థర్స్డే రెస్ట్ తీసుకున్నాము. ఫ్రైడే ఈవినింగ్ అయితే వాళ్ళు బయటకు వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడ పూణే దగ్గర, అంటే వాకాడ్ దగ్గర అండి. వాకాడ్ దగ్గర ఒక 5 kilometers దూరంలో కసర్ సాయి డ్యామ్ అని చెప్పి ఉందండి. సో ఆ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది వెళ్ళే దారిలో వ్యూ అండి. మనం కొంచెం ఫారెస్ట్లో వెళ్ళినట్టు ఉంటుంది, చాలా బాగుంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అండి. అక్కడ సన్సెట్ చాలా ఫేమస్ అంట. సో చూడడానికి అయితే వెళ్ళాము. సో ఇదంతా వెళ్ళే దారిలో ఇలా ఉంటుందండి, చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. పూణేలో చాలా బాగుంటుందండి. ఈ మాన్సూన్ సీజన్ చాలా బాగుంటుంది. వర్షాలు పడుతూ ఉంటాయి, వాటర్ ఫాల్స్ కానీ అసలు వాటర్ ఫాల్స్ ఉంటాయండి, చెప్పలేము. మీకు చూపిస్తాను వాటర్ ఫాల్స్ వీడియో కూడా మీకు పెడతానండి మన ఛానల్లో. ఇదైతే కసర్ సాయి డ్యామ్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయామండి. ఇక్కడ ఇలా బ్లోటింగ్ కప్ బండగా ఉంటుంది. బోటింగ్ చాలా ఉంటాయండి, షిప్ బోటింగ్, స్పీడ్ బోటింగ్, జెట్ స్పీడ్, ఇంకా అలా పెడల్ రైడింగ్ అవన్నీ కూడా ఉంటాయండి. సో ఇప్పుడైతే మేము వచ్చేసాము. సో చాలా పాయింట్స్ ఉంటాయండి, బోటింగ్ పాయింట్స్ ఒక 3-4 పాయింట్స్ ఉంటాయి. మేమైతే లాస్ట్కి వచ్చి ఈ పాయింట్కి అయితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి వెళ్ళాము, బాలాజీ బోటింగ్ పాయింట్ అని చెప్పి. సో ప్రాపర్గా వెళ్ళిపోయి ఇక్కడ రెస్టారెంట్ అండ్ బార్ కూడా ఉందండి పక్క సైడ్కి, రైట్ సైడ్. ఇంకా అది దాటుకుని మనం లోపలికి వెళ్ళిపోవాలండి. సో లోపలికి వెళ్ళాక వ్యూ అయితే ఇలా ఉంటుందండి. వచ్చానని చెప్పాను కదా, మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ విన్నానండి, హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ పిల్లలు ఇద్దరు, ట్విన్స్ అండి పిల్లలు ఇద్దరు కూడా. సో వ్యూ అయితే చాలా బాగుంది, క్లైమేట్ చాలా బాగుందండి. ఎంత బాగుందో చూడండి, అసలు చల్లగా గాలి అదంతా నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే పిల్లలకు కూడా ఇక్కడ చిన్న పూల్ ఉండే దాంట్లో సైకిల్ పెడలింగ్ ఉంటుంది, పెడలింగ్ రైడ్ అవి ఉన్నాయండి. సో అలా బోటింగ్ అయితే కొంచెం ముందుకు వెళ్ళాలని మనం ఇక్కడైతే కూర్చొని మన ఫొటోస్ అయితే టేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ అయితే. ఆ మబ్బులు అవన్నీ, వర్షం అయితే పడట్లేదండి, ఫుల్ గాలి అయితే వేస్తుంది అక్కడ. చూడండి బోటింగ్ అయితే చాలా మంది వెళ్తున్నారండి బోటింగ్కి. మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానీ చిన్నపిల్లలు కదా, అందుకు మేమైతే వెళ్ళలేదండి.
ఆల్రెడీ ఇంతకుముందు నేను బోటింగ్ అది వెళ్ళానండి చాలా ప్లేసెస్లో. సో అందులో ఇప్పుడు ఇంకేమీ వెళ్ళలేదు. మొత్తం గ్రీనరీ. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మేము దిగామండి. సో వీళ్ళిద్దరే అండి పిల్లలు, ట్విన్స్ అండి. లిఖిత్ అండ్ లక్షిత్ అన్నమాట పేర్లు వచ్చేసి వాళ్ళవి. చాలా క్యూట్ ఉన్నారు కదా. సో ఇదైతే కొంచెం కిందకి వెళ్ళామండి. కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా బోటింగ్ అనేది ఉంటుంది, బోటింగ్ పాయింట్ ఉంటుంది. సో బోటింగ్ అనేది చేయొచ్చు మనం. సో పూణేలో దగ్గరలో ఉండి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. అంటే వీడియోలో కన్నా రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది. వీడియోలో అంత మంచిగా ఏం పడలేదు, కానీ రియల్గా అయితే చాలా సూపర్ ఉందండి. క్లైమేట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు బాగా. సో చూడండి వాటర్ బోటింగ్ అనేది తీసుకెళ్తున్నారు. చూడండి వ్యూ ఎంత బాగుందో. చాలా పెద్దండి లేక్ వచ్చేసి. డ్యామ్ అంటే కససాయి డ్యామ్ అంటండి. చాలా బాగుంది ఇది. చూడండి గాలికి చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయి కదా, ఫుల్ గాలి వస్తుంది. చాలా చాలా బాగుంది. మా వారికి చాలా బాగా నచ్చుతుందండి ఇక్కడ క్లైమేట్ కానీ అది కానీ. ఇకైతే నేనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయమని దిగుతున్నాను వాటి కిందకి. చూపించండి వ్యూ ఎలా ఉంది ఏంటి అని, నన్ను కూడా తీయండి అని చెప్పి. చూడండి ఇలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా వీక్ డేస్ వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది. అదే వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటుందండి, అసలు ఖాళీ ఉండదండి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని మేము వీక్ డేస్ ఫ్రైడే అదే వెళ్ళి వచ్చేసాము. సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది కదా మళ్ళీ అని, పిల్లలతో అవ్వదు కదా రష్ ఉంటే, అందుకు. సో ఒక చూడండి మా వాళ్ళు ఇలా పెట్టు స్టైల్ అని చెప్పి నాకు చూపిస్తున్నారు అనమాట. సో ఇదే అండి ఈరోజుకి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి వీడియోలు అడుగుతున్నానని చెప్పి ఏమనుకోకండి, ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అలాగే వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ అలా కూడా నేను కంటిన్యూ చేస్తానండి త్వరలోనే. అలా కంటిన్యూ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి చూసి వెళ్ళిపోకుండా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.